ఓకే. ప్రాబ్లమ్ ఎనాలిసిస్‌లో భాగంగా మనం ఇప్పుడు అసలు ప్రాబ్లమ్ అనేది ఎటువంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది? అంటే ఫస్ట్ మనం అనుకున్నాము. ప్రాబ్లమ్ అన్నది కూడా మనకి లైఫ్‌లో ఉండేటువంటి అన్ని కామన్ విషయాల్లాగా సమస్య అనేది కూడా ఒక కామన్ విషయమే. సో, ఒక కామన్ విషయమైనటువంటి అంశాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు దానికి ఉన్నటువంటి లక్షణాలేంటి అని ఇప్పుడు కూడా తెలుసుకుంటూ ఉంటాం. సో, సమస్య అనే దాని గురించి కూడా మనం ఆ విధంగానే తెలుసుకోవాలి. సో, వాట్ ఈస్ ద ఫీచర్స్ ఆఫ్ ప్రాబ్లమ్ అనుకునే దానికి ముందుగా అసలు ప్రాబ్లమ్ అనేది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది? యెస్. ప్రాబ్లమ్ అనేది కూడా ఒక విస్ఫోటనం లాంటిదనమాట. సో, ఒక విస్ఫోటనం లాంటిది ప్రాబ్లమ్ అయినప్పుడు దాని యొక్క రూపం ఏంటి? అది ఎంత దూరం ప్రయాణిస్తుంది? దాని పరిధి ఏంటి? అనే విషయాల్ని మనం అంత పర్టిక్యులర్‌గా అంచనా వేయలేం. కానీ ఆ ప్రాబ్లం అనేది వచ్చినప్పుడు అది ప్రభావం చూపించేటువంటి అంశాలన్నీ కూడా ఆ ప్రాబ్లంకు ఉండేటువంటి ఫీచర్స్ మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో, అందువల్ల ప్రాబ్లం యొక్క రూపం ఏంటి? ప్రాబ్లం యొక్క అస్తిత్వం ఏంటి? ప్రాబ్లం యొక్క మ్యాప్ ఏంటి? అనే దానికోసం మనం ఆలోచించడం ఫస్ట్ మానేయాలి. దానికంటే ముందుగా అసలు ఆ ప్రాబ్లంకు ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి అనే దాని మీదే మనం ఎక్కువగా దృష్టి పెట్టాలి. సో, అలాంటి సందర్భంలో మనం దృష్టి పెట్టాలంటే నేను ఒక క్లాస్ విషయంలో వచ్చినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ని అడిగాను. అసలు మీ ప్రాబ్లమ్స్కి ఉన్నటువంటి కారణాలేంటి? ఇంకా అసలు మీరు ఏదన్నా ఒక ప్రాబ్లం ఉంది అనుకుంటే ఆ ప్రాబ్లం ఏ విషయంలో ఉంది అనే విషయాన్ని స్పష్టంగా నాకు ఒక్క లైన్లోనే చెప్పాలి అన్నప్పుడు చాలామంది ప్రాబ్లం విషయంలో చెప్పిన అంశాలు ఏంటంటే, ఒకటి ఓడిపోతామేమో అనే భయం. ఫస్ట్ పాయింట్ ఎక్కువ మంది చెప్పారు ఇది. రెండవది గెలుపు దొరకదేమో అనే నిరాశ. రెండు ఒకేలా ఉంటాయి కానీ కాదు. ఎందుకు నేను పర్టికులర్గా చెప్తున్నానంటే, ఒక మనిషి ఒకే అంశాన్ని రెండు మూడు రకాలుగా అనుకుంటాడు. అదే ప్రాబ్లంలో ఉన్నటువంటి మేజర్ ఫీచర్ అన్నమాట. సో, ఇక్కడ రెండు మనకు ఒకేలాగా ఉన్నప్పటికి కూడా ఓడిపోతామేమో అనే భయంతో ఉండేటువంటి ఒక వ్యక్తి ఒక రకంగా ఉంటాడు. గెలుపు దొరకదేమో అనేటువంటి నిరాశతో ఉండేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఓడిపోతామనే భయం ఉన్నవాడు ఎలా ఉంటాడు? అప్లికేషన్ పెడతాడు కానీ ప్రిపరేషనే మొదలుపెట్టాడు. ఎందుకులే నేను ఓడిపోతానులే అని వదిలేస్తాడు. గెలుపు దొరకదేమో అనే నిరాశతో ఉన్నవాడు ఎలా ఉంటాడు? అప్లికేషన్ పెడతాడు, బాగా ప్రిపేర్ అవుతాడు, కానీ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి ఒక రకమైన భయం పెరిగిపోయి ఆ భయం నుంచి ఒక రకమైన నిరాశలోకి వచ్చేసి లేదులే నేను ఎంత ప్రిపేర్ అయినా ఇంకా బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, నేనే ఇలా ప్రిపేర్ అవుతుంటే మిగతా వాళ్ళు ఇంకా ఎలా ప్రిపేర్ అవుతున్నారు, కాబట్టి ఇది నాకు సాధ్యం కాదేమో అని గెలుపు దొరకదేమో అని నిరాశపడతారు. అంటే స్టార్టింగ్ పాయింట్లో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, మధ్యలోకి వచ్చి వెనక్కి వెళ్దామని చూసేవాళ్ళు కొందరు ఉంటారు. సో, ఈ ఇద్దరు కాకుండా ఇంకొక రకమైన ఫీచర్ ఉంటుంది, అవగాహన లోపం. చాలామంది పోటీలోకి వస్తారు, కొన్ని లక్షల మంది పెడుతూ ఉంటారు. మనం చూస్తాం 100 పోస్టులు 1,00,000 మంది పెట్టారు, అమ్మో. కానీ ఇందులో ఎంతమందికి అవగాహన ఉంది? ఆ అవగాహన లోపం తీసుకుంటే దాన్ని మనం కాల్కులేట్ చేయగలిగితే కనీసం 70 to 80% ఖచ్చితంగా చెప్పుకోవచ్చు వీళ్ళెవరికి కూడా దాని మీద స్పష్టమైన అవగాహన లేని పరిస్థితిలోనే ఉంటారు. అదొక లక్షణంగా ఉంటుంది. నాలుగోది ఉంటుంది, మనం అనుకున్నదే వస్తుందో రాదో ఎగ్జామ్లో. అంటే ఇది ఒక రకమైన లాజిక్ మీద బతుకుతూ ఉంటారు కొంతమంది. అంటే రాదేమో అని భయం, వస్తుందేమో అని నిరాశ, వస్తుందో రాదో నిరాశ, సబ్జెక్టు మీద అవగాహన లేకపోవడం, ఇవన్నీ కాకుండా అసలు నేను అనుకున్నాను కదా ఇది వస్తుందో రాదో, ఈ క్వశ్చన్ వస్తుందో రాదో, ఈ క్వశ్చన్ రాకపోతే ఎలాగా అనేటువంటి ఒక రకమైనటువంటి ఆదుర్ద, ఒక రకమైన కన్ఫ్యూజను. ఇంకా కన్ఫ్యూజన్ అనే కంటే విపరీతమైన హోప్, మనకి మించిపోయిన హోప్ పెట్టుకొని దాన్నే పట్టుకొని వేలాడుతూ ఉంటాం. అది ఒక లక్షణం. నాలుగోది, మనం మించిన పరిధిలోకి వెళ్ళిపోతాం. చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే మన ప్రిపరేషన్కి ఉన్నంత స్థాయికి మించిపోయి ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు కొందరు ఉంటారు. నిజంగా ప్రిపేర్ అయ్యి ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు కూడా ప్రాబ్లం ఉండదు, కానీ దానికి మించిపోయి ఎక్స్పెక్టేషన్స్కి ఇప్పుడు వెళ్ళకూడదు. అలా వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ హాల్లో దెబ్బతిన్న వాళ్ళు చాలామంది. నిజానికి వాళ్ళకున్న ప్రిపరేషన్కి వాళ్ళు ఖచ్చితంగా విన్ అవుతారు, కానీ విపరీతమైన ఎక్స్పెక్టేషన్తో వెళ్ళి దెబ్బతిన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో, ఇటువంటి 5 లక్షణాలు మనం ఖచ్చితంగా ప్రతి సమస్యలోనూ మనకి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాలన్నిటిలోనూ మనం గమనించాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే, సమస్య ఎలాంటిదైనా దాని గురించి చేసే ఆలోచన మాత్రం కాలాలకు
అవసరాలకు సామర్థ్యానికి మించిపోయి ఉంటుందని మాత్రం నిజంగా మనం నమ్మకపోయినా అదే నిజం. ఇంకా చెప్పాలంటే వీళ్ళు చాలామంది రాబోతున్న సమస్యలను కూడా ఈ క్షణాన్నే పరిష్కరించాలేమో అన్నంతగా చాలామంది ఒక రకమైన కన్ఫ్యూషన్లో కనిపించారు నాకు ఆ క్షణం. అంటే నిజానికి వాళ్ళ దగ్గర ఉన్న సమస్యకి కొంత టైం పడుతుంది, కొంతకాలం తీసుకోవాలి ఇంకా, కానీ అది అప్పటికప్పుడే పరిష్కరించేయాలేమో అనేటువంటి విపరీతమైన ధోరణిలో అక్కడ చాలామంది కన్ఫ్యూషన్ నాకు కనిపించింది ఆ రోజు. సో కాబట్టి ఇటువంటి గందరగోళం ఉండేటువంటి పరిస్థితి మొత్తాన్ని మనం క్లియర్గా ముందుగా శుభ్రం చేసుకోవాలి. ఎక్కడ శుభ్రం చేసుకోవాలి? మన మైండ్లో శుభ్రం చేసుకోవాలి. సో మీలో ఉన్న సమస్య పట్ల మీకున్నటువంటి ఫీచర్ ఏంటి? అసలు మీరు సమస్యకి ఎందుకు భయపడుతున్నారు? ఫస్ట్ ఓడిపోతారని భయపడుతున్నారా? గెలవలేమేమో అని నిరాశతో ఉన్నారా? లేదు ఆ సమస్య పట్ల మీకు అవగాహన లేకుండా ఉన్నారా? లేదు ఆ సమస్య తీర్చేసుకోవడానికి మీరు అనుకున్న విధంగా అది తీర్చుకోగలరా లేదా? అంటే మీరు ప్రిపేర్ అయ్యారు, మీ ఆ ప్లాన్ ప్రకారం చేయగలరా లేరా? లేదు అంతా కాదు, అసలు ఈ సమస్యను పరిష్కరించేటువంటి విషయంలో నేను చాలా టాపు, నేను పరిష్కరించేస్తానని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారా? ఈ 5 లక్షణాలని మీరు ఖచ్చితంగా ఒక్కసారి అనాలిసిస్ చేసుకోగలిగితే మనం ఖచ్చితంగా ప్రాబ్లం అనాలిసిస్ని ముందుగా మనం ఒక క్లియర్గా ముందుకు వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. అలా ప్లాన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఈ 5 అంశాలని మనం నెక్స్ట్ దాంట్లో చెప్పుకుందాం.